హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి 2 రకాల కారపొడులు తయారీ విధానం తెలుసుకుందాం. మన ముందు తరాల వారు అంత హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడానికి ముఖ్యంగా వారి ఆహార అలవాట్లనే చెప్పాలండి. అందులో భాగంగానే మనం ప్రిపేర్ చేసుకునే ఈ నల్ల కారం, పప్పుల కారం. ఈ కారపొడులని రైస్కి, ఇడ్లీ, దోశ లాంటి వాటి కోసం ప్రిపేర్ చేసుకుంటాం. ఇడ్లీ దోశకైతే చట్నీతో సంబంధం లేకోకుండా ఈ కారం ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా వేడివేడి అన్నంలోకి ఈ కారం కాస్త వేసుకుని అందులోకి నెయ్యి జోడించుకుని తింటే రుచి మాత్రమే కాదండి, అంతకు మించిన ఆరోగ్యం కూడా ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే కారపొడి అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ డబ్బాలే పంపించేదండి. అంతలా నాకు ఇష్టమైన ఈ కారపళ్ళును ఎలా చేయాలో మీకు కూడా తెలుసుకోవాలందా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్కి. ముందుగా మనం నల్లకారం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను 100 గ్రాముల వరకు, అంటే 1 కప్పు వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఇందులోకి పెద్ద ఉల్లిపాయ సైజులో చింతపొడి తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 3 నుంచి 4 రెబ్బల వరకు కరివేపాకుని, 2 స్పూన్ల పచ్చిపప్పు, 1 స్పూన్ జీలకర్ర మరియు 2 స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను. అయితే చింతపండుకున్న గింజలు, ఈనెలు ముందే తీసుకోవాలి. వీటితో పాటు మనకి రుచికి సరిపడే అంత ఉప్పు. అయితే నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానండి. ఇంకా దీంతో పాటు 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకున్నాను. ఇంకా ముందుగా ప్యాన్లోకి ఎండుమిర్చిని వేసుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మాడిపోకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అయితే నేను ఇక్కడ 2 రకాల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక స్పైసీ కోసం, ఇంకొకటి కలర్ కోసం. కాస్త మీడియం కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతున్నప్పుడు మనకి ఘాటు వాసన కూడా వస్తుంది. ఇంకా ఇలా వేయించుకున్న వాటిలోకి మనం ధనియాలు, పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేగే కొద్దీ ఈ పచ్చిపప్పు, ధనియాల నుండి మనకి కమ్మటి వాసన వస్తుంది. అంతేకాదండి, ఈ పచ్చిపప్పు, ధనియాలు కారపొడికి మంచి రుచినిస్తాయి. ఇంకా వీటిని రంగు మారేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన ఈ ఎండుమిర్చిని రోట్లో కానీ లేదా మిక్సీ జార్లోకి వేసుకుని కారపొడి ప్రిపేర్ చేసుకోవాలి. అప్పట్లో అయితే రోట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళండి. దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. కానీ నేనైతే ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ కారం మరి మెత్తగా ఉండకూడదండి, కాస్త బరగ్గానే ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్న ఈ కారంలోకి మనం తీసుకున్న చింతపండు కూడా వేసుకుందాం. చింతపండు ఎందుకు ఎక్కువగా వేసుకుంటున్నామంటే కారపొడిలోని కారం తగ్గించడం కోసం ఈ మాత్రం చింతపండు అనేది పడుతుంది. తర్వాత మనం తీసుకున్న కల్లుప్పుని, అదేవిధంగా జీలకర్రను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకా ఈ 3 వేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్న కారపొడులని హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ లేదా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కానీ మనం పంపించామనుకోండి, వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కూడా ఉండదండి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న ఇప్పుడు ఈ కారంలోకి ఇంకా ఫైనల్ స్టెప్లో వెల్లుల్లి రెబ్బల్ని, అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మనకు కావాల్సిన నల్లకారం అయితే రెడీ అయిపోతుంది. ఈ నల్లకారం రుచి మా అమ్మ ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినప్పుడు కూడా అలాగే ఉంది. టేస్ట్లో ఏమాత్రం తేడా లేదండి. అంతేకాదండి, మనం ప్రిపేర్ చేసే ఈ కారం సువాసన అయితే మాత్రం ఒక ముద్ద కారంతో ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కారంని గ్లాస్ బాటిల్లో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ వేసుకుంటే కారం అయ్యేంత వరకు ఏమీ పాడవదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం పప్పుల కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేనైతే ఇదిగోండి 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. దాంతోపాటు 50 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా రుచికి సరిపడేలాగా కళ్ళుప్పుని తీసుకున్నాను. 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మపండు సైజులో చింతపండుని తీసుకున్నాను. నెక్స్ట్ కుకింగ్ ప్రొసీజర్లో ఎండుమిర్చిని వేసుకుని అందులోకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరి మాడిపోకుండా దూరగా మీడియం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు మిక్సీ జార్లోకి రుచికి సరిపడే అంత కల్లుప్పు, అదేవిధంగా
గింజలు ఈనెలు తీసేసి పెట్టుకున్న నిమ్మ సైజులో ఉన్నంత చింతపండుని, అదేవిధంగా జీలకర్రని, తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే చింతపండుని చూసుకుని వేసుకోవాలండి, కాస్త తక్కువగా ఉన్నా పర్లేదు. ఈ కారానికి పులుపు ఎక్కువగా ఉండకూడదు. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ కారంలోకి శనగపప్పుని, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బల్ని ఫైనల్గా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. సో ఫైనల్లీ మనకి పప్పుల కారం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుల కారాన్ని చట్నీతో సంబంధం లేకుండా మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకొని తినచ్చు. అంతే కదండి, మనం కర్రీస్ అంటే కొన్ని రకాల ఫ్రైలు చేసుకునేటప్పుడు కూడా ఈ కారంని వేసుకుంటే ఈ కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంత రుచికరమైన పప్పుల కారం, నల్ల కారంని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం చూశారు కదండి. ఇవి టేస్ట్లోనే కాదండి, హెల్త్ వైజ్గా కూడా చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి మీరు కూడా ఈ విధంగా పప్పుల కారం, నల్ల కారంని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని దాని రుచిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.